హలో ఫ్రెండ్స్, మీరు రోడ్డు పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు రంగురంగుల మైల్ స్టోన్స్ ను ఎప్పుడైనా గమనించారా? యెల్లో, గ్రీన్, వైట్ ఇలాగా 3 డిఫరెంట్ కలర్స్ తోటి కిలోమీటర్స్ రాసి ఉంటాయి ఈ మైల్ స్టోన్స్ పైన. ఇవన్నీ కేవలం అందంగా కనిపించడానికి కాదు, వీటి వెనక కొన్ని రహస్యాలున్నాయి. ఈ రంగులు మీకు ఏం చెప్తున్నాయి అన్నది ఈ రోజు తెలుసుకుందాం. ఫస్ట్, యెల్లో అండ్ వైట్. యెల్లో అండ్ వైట్ ఇండికేట్ చేసేది నేషనల్ హైవే, అంటే జాతీయ రహదారి. మైల్ స్టోన్ పై భాగం పసుపు రంగులో ఉంటే మీరు జాతీయ రహదారిపై నేషనల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నారు. నేషనల్ హైవే అంటే ఉదాహరణకు ఆంధ్ర, తెలంగాణ చూసుకుంటే NH65 ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు మీదుగా మచిలీపట్నం వరకు వెళ్తుంది. అలాగే NH44 ఇది కర్నూలు, జడ్చర్ల మీదుగా సౌత్ నుండి నార్త్ ఇండియా వరకు పొడవైన హైవే. NH16 విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ మీదుగా చెన్నై నుంచి కోల్కతా వరకు వెళ్లే లాంగ్ హైవే. ఇలాగా స్టేట్ టు స్టేట్ కనెక్ట్ అవుతూ వెళ్లే వాటిని నేషనల్ హైవేస్ అంటాము. ఈ నేషనల్ హైవేస్ పైన మార్కింగ్ కోసం యూజ్ చేసే మైల్ స్టోన్స్ యొక్క కలర్ యెల్లో అండ్ వైట్, అంటే కింద భాగం వైట్ ఉంటది, పైన భాగం యెల్లో ఉంటది. డ్రైవర్స్ కి ఈజీగా అర్థమయ్యేలాగా ఇవి డిజైన్ చేయబడ్డాయి. పసుపు రంగు మైల్ స్టోన్స్ కనిపిస్తే అర్థం చేసుకోండి, మీరు ఇప్పుడు దేశాన్ని కలిపే ప్రధాన రహదారి పైన ఉన్నారు. రెండవది గ్రీన్ అండ్ వైట్. గ్రీన్ అండ్ వైట్ ఇండికేషన్ వచ్చేసి స్టేట్ హైవేస్, అంటే రాష్ట్ర రహదారి పైన ఈ మైల్ స్టోన్స్ కనిపిస్తాయి. మైల్ స్టోన్స్ పై భాగం గ్రీన్ రంగులో ఉంటే అది రాష్ట్ర రహదారి, స్టేట్ హైవే అని. ఉదాహరణకు SH2 తెలంగాణలో వరంగల్ నుంచి భూపాలపల్లి వరకు కలిపే స్టేట్ హైవే. SH37 ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు నుంచి నరసరావుపేట మీదుగా చిలకలూరిపేట వరకు వెళ్లే రహదారి. SH44 తెలంగాణలో హైదరాబాద్ నుండి సంగారెడ్డి, జహీరాబాద్ వైపు వెళ్లే రాష్ట్ర హైవే. ఇవి స్టేట్ లోనే ట్రావెల్ చేసే రోడ్స్ యొక్క హైవేస్. ఎక్కడైనా మీరు గ్రీన్ అండ్ వైట్, అంటే పైన భాగం గ్రీన్, కింద భాగం వైట్ లో కనిపిస్తే మీరు స్టేట్ హైవే పైన ట్రావెల్ చేస్తున్నారు అని తెలుసుకోండి. హైవే లాగా పెద్దగా కాకపోయినా రాష్ట్రంలో కనెక్టివిటీ ఇవే ఇస్తాయి. మూడోది వచ్చేసి బ్లాక్, బ్లూ, వైట్, అంటే సిటీ లేదా డిస్ట్రిక్ట్ రోడ్స్. ఒకవేళ మైల్ స్టోన్ బ్లాక్, బ్లూ లేదా పూర్తిగా వైట్ రంగులో ఉంటే అది నగర లేదా జిల్లా రహదారి అని అర్థం చేసుకోండి. ఉదాహరణకు విజయవాడలో బెంజ్ సర్కిల్ నుండి గణపవరం వైపు రోడ్డు, హైదరాబాద్ లోని మీనాక్షి మాల్ నుంచి మియాపూర్ వరకు ఉన్న లోకల్ రోడ్, తిరుపతి నుండి పుట్టపర్తి లేదా కడపకు వెళ్లే జిల్లా రోడ్. ఇలాగా ఒక జిల్లా లేదా సిటీని కనెక్ట్ అవుతూ వెళ్తున్న రోడ్స్ ని ఈ బ్లాక్, బ్లూ అండ్ వైట్ కలర్స్ తోటి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవి మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే రోడ్స్. స్కూల్స్, ఆఫీస్, షాపింగ్ అన్ని ఈ మార్గాల పైన మనం ట్రావెల్ చేస్తాం. ఈ కలర్ కోడ్ సిస్టమ్ ను భారత రోడ్డు మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. డ్రైవర్ కి ఒక్క చూపులోనే ఇది ఏ రహదారి అని అర్థమయ్యేలా చేయడానికే ఈ డిజైన్స్, ఈ కలర్స్ అన్నవి యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎక్కువగా ప్రయాణించే రోడ్డు ఏది? పసుపు మైల్ స్టోన్ ఉన్న నేషనల్ హైవేనా, లేక ఆకుపచ్చ కలర్ ఉన్న రాష్ట్ర రహదారినా, లేదా వైట్ కలర్ ఉన్నటువంటి లోకల్ రోడ్స్? కామెంట్ చేయండి. మన ఫాలోవర్స్ ఎక్కువగా ఏ రోడ్ లో ట్రావెల్ చేస్తారో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి.